హాయ్ అండి, వెల్కమ్ టు ఇమ్లా వంటకాలు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెజ్ స్టార్టర్తో మేము ముందుకు వచ్చేసానండి. అదే వెజ్ మంచూరియా. మనం ఇది తినాలంటే హోటల్ వరకు వెళ్ళాలంటారా? అస్సలు అవసరం లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా, చాలా క్విక్గా కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు సాటర్డే, దట్టు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి, హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను 2 కప్పులు క్యాబేజీ తురుమును తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీని. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న కప్పు అంతా క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ వైట్ పెప్పర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకి క్యాబేజీలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి క్యాబేజీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వస్తుందండి. సో ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు. మనకి క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుంది. ఈ విధంగా గట్టిగా, మెత్తగా, సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫ్లోర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫ్లోర్స్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నాం అదే కప్పుతో కార్న్ఫ్లవర్ కూడా తీసుకుని యాడ్ చేసుకుందాం. ఈ పిండి మొత్తం కలిపేలాగా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఇందులో మనం 1 చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు. ఈ విధంగా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్లో చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా బాల్స్ని చేసుకోవాలి. చూసారు కదా, బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి బాగాన. మనం బాల్స్ అనేవి వేసుకునేటప్పుడు ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది. అన్ని బాల్స్ యాడ్ చేసుకోవాలి ఒకటిగా. దీన్ని ఒక 5 మినిట్స్ గరిటె పెట్టకండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగా కుక్ అవుతాయి. చూసారు కదా, మనకు బాల్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని తీసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా బాల్స్ని కూడా సేమ్ అలానే వేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాల్స్ అనేవి. అప్పుడే చేసేసుకున్నా పర్లేదు. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇవి చేసుకొని ప్రిపేర్ చేసుకొని అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వేయించుకున్నా సరిపోతుంది. సో ఇలా కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక పెద్ద గరిటంట. అందులో కట్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు ఫ్రై అయిపోయింది కదా. ఇందులో మనం మొత్తం సాసులు అనేవి యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. ఇంకొక స్పూన్ ఏమో టమాటో సాస్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా మనం షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఒక 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వైట్ పెప్పర్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూను ఇవి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీలా రావాలంటే ఇలా కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మామూలుగా వేసుకోవచ్చండి. ఇలా కార్న్ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి వేడి మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుందండి. చూసారు కదా, వీడియో చూస్తుంటే ఎంత సింపుల్గా ఉంది. మీరు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.